స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. దీంట్లో షాయి జీరా, అన్ని రకాల జీరాలో ఈ షాయి జీరా మంచి సువాసన, ముఖ్యంగా కబాబులలో వాటర్లో వేసుకుంటారు. మరి ఇలా వేసుకొని ఆ కూరగాయలు చక్కగా తినేటప్పుడు ఇలా స్మూత్గా వెళ్ళిపోవాలంటే దాంట్లో వెన్న పడాల్సిందే. కొంచెం వెన్న వేసి ఈ వెన్నతో పాటు మన సోయ కూర ఏదైతే ఉందో చక్కగా దీంట్లో వేసేసుకుందాం. వేసి దీన్ని లైట్గా వెన్నలో చక్కగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఆ ఉడకబెట్టిన కూరగాయలు వేసేసుకుంటే పర్ఫెక్ట్గా టేస్టీగా తయారవుతుంది. ఆ సోరకాయ బంగాళదుంప ఉడికించుకునేటప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇందులో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వెన్నలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ వెన్నలో మన సోయ కూరని లైట్గా వేయించుకుందాం. మిరియాల పొడి దగ్గరగా ఉంది, అలాగే మనకి నిమ్మకాయ కూడా దగ్గర ఉంది. నిమ్మకాయ ఒక చిన్న ముక్క, ఆ కొంచెం పుల్లదనాన్ని ఇవ్వడానికి. కావాలంటే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలంటే వేసుకోండి, నాకు ఎక్కువ వద్దు, కొంచెంగా వేస్తాను. పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసేసుకొని కొంచెం ఒక 2-3 ముక్కలు ఉంటే చాలు వేసి ఆ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుంటాం. ఇప్పుడు మన సోయ కూర ఇలా చక్కగా వెన్న ఉంది కదా, ఆ కూరగాయలకి అన్నిటికీ పట్టేస్తుంది. ఇందులో మనం కొంచెం అంతా మిరియాలు, అప్పటికప్పుడు దంచుకున్న మిరియాలు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సోరకాయ మంచి మ్యారో వెజిటేబుల్స్ అంటారు, చక్కగా ఉడకగానే మంచి టేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఉడికిచ్చున్న కూరగాయల్ని ఇలా దీంట్లో వేసేసుకుందాం. వేసేసి ఈ వెన్నలో దీన్ని చక్కగా టాస్ చేసుకుందాం. అయితే మన బంగాళదుంప విరిగిపోయే ప్రమాదం ఉంటుంది, అలా చక్కగా చేసేసుకొని ఇప్పుడు అంటే ఉప్పు సరిపోయింది కూరగాయలతో పాటు, కానీ దీనిపైన కొంచెమంతా ఇలా జల్లేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. మరి కూర రెడీ. ఇలా చేసేసుకొని మీరు ఏదన్నా లైట్ దీంట్లో మరి ఏ మసాలా లేదు, ఏదీ లేదు, ఇలా వడ్డించేసుకొని తినండి, చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడన్నా మనం డైట్లో లేకపోతే లైట్గా తినాలనుకుంటే డైట్లో ఉన్నప్పుడు ఇంత వెన్న వేసుకోకండి, కొంచెం తక్కువగా వేసుకోండి. మరి ఈ కూరగాయలు భలే టేస్టీ. సోయ కూర ఇదంతా మంచిగా ఆ గ్రిల్డ్ ఫిష్ ఇలాంటివి వడ్డించుకున్నప్పుడు పక్కన ఇస్తే దీన్ని తింటుంటే ఇదే ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఆ సోయ కూరలో ఉన్న అద్భుతమైన ఆ సువాసన అంతా చక్కగా కేవలం బంగాళదుంపకి సోరకాయకి చక్కగా పట్టించేద్దాం. కావాలంటే దీనిపైన కొంచెం అంతా నిమ్మకాయ రసం ఇలా జల్లేసుకొని లైట్గా టాస్ చేసుకొని ఇంకేంటి వడ్డించేసుకోవడమే. చూడండి ఎంతో చక్కటి సువాసనతో ఆ పచ్చిమిరపకాయ ఏంటి, ఆ సోరకాయ ఏంటి, ఏది తిన్నా భలే సూపర్గా ఉంటుంది. ఏది కావాలన్నా చక్కగా ఈ కూరగాయ అన్నీ వేసేసుకొని చూడండి, బంగాళదుంప సోరకాయ వెన్నలో సోయ కూర వేసి కొంచెం అంత షాయి జీరా వేసుకొని అద్భుతమైన డిష్ రెడీ. టేస్ట్ చేస్తే ఇలా తినేయాలనిపిస్తుంది. మంచి అద్భుతమైన సలాడ్ లాగా లేకపోతే వేరే మీట్స్ తోటి చక్కగా ఇస్తే అదిరిపోతుంది. మరి తినేద్దామా? ఇలాంటి ఎన్నో రకాల కూరగాయలు కేవలం దీంతోటే కాదు, కాలీఫ్లవరు, బీన్స్, క్యారెట్స్ ఇలాంటివన్నీ వేసి బటర్డ్ వెజిటేబుల్స్ అని ఏ కూరగాయనైనా ఒక దాంతో అకంపనిమెంట్గా ఇవ్వడం కోసం చక్కగా ఉండేది. అయితే వేరే దేశాల్లో తినేటప్పుడు ఫిష్ తింటే ఫిష్ చక్కగా వడ్డించి దాని పక్కన వెజిటేబుల్స్ ఇచ్చేవాళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.